హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. అమర్ని చూడడానికి వెళ్తున్న ఆరుని గుప్తా గారు అక్కడే ఆపేస్తారు. ఇక ఏడుస్తూ కూర్చుండిపోతుంది ఆరు. బాగి పిల్లలు అందరూ ఏడుస్తూనే ఉంటారు. లోపల అమర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక మళ్ళీ గుప్తా గారు ఏడుస్తున్న ఆరుని ఇలా అంటుంటారు, ఇప్పుడు వచ్చిన సమస్యలు చాలు బాలిక, ఇంకా వీటిని ఎక్కువ చెయ్యకు, పరిస్థితిని అర్థం చేసుకో అని గుప్తా గారు ఆరుని అంటుండగా ఆరు ఏడుస్తూ అక్కడే కూలబడిపోతుంది. బాగి పిల్లలు నలుగురు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. రాతోడు పిల్లల్ని ఓదార్చడానికి ట్రై చేస్తూ మిస్సమ్మని ఇలా అంటుంటాడు, నువ్వే ఇలా అయిపోతే పిల్లలు పెద్దవాళ్ళని ఎవరు చూసుకుంటారు మిస్సమ్మ అని రాతోడు అంటుండగా బాగి ఏడుస్తూనే ఉంటుంది. ఇక అప్పుడే నర్స్ బయటికి రాగా మాట్లాడాలని బాగి ట్రై చేస్తున్నా కూడా నర్స్ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక డాక్టర్ వచ్చినా కూడా అదే పరిస్థితి. బాగి మాట్లాడించాలని ట్రై చేసినా కూడా డాక్టర్ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇక అంజు అమ్ముని భయంగా ఉంది అమ్ము అని అంటూ ఉండగా బాగి వెళ్ళి అంజుని దగ్గరగా తీసుకొని, ఏం కాదు డాడీకి, ఏం కాదు డాడీ ఇటువంటి ప్రమాదాలు ఎన్నో ఎదుర్కొన్నారు, అటువంటిది చిన్న బుల్లెట్ గాయం మీ డాడీని ఏం చేస్తుంది, ఏం చేయదు, ఏం కాదు డాడీ సేఫ్గా ఇంటికి వస్తారు, నువ్వు ఏడవద్దు అని అంజుని ఓదారుస్తున్న బాగిని అంజు ఇలా అంటుంటుంది, మమ్మల్ని ఏడవద్దు అని చెప్పి నువ్వెందుకు ఏడుస్తున్నావు మిస్ అమ్మ అని అంటుండగా తనని గుండెలకి హద్దుకొని బాగి విలవిల ఏడుస్తూనే ఉంటుంది. అమ్ము దగ్గరికి వచ్చి నిలబడుతుంది. అమ్ముని, ఆకాష్ని, ఆనంద్ని అందరినీ దగ్గరగా తీసుకొని ఏడుస్తూ ఉండిపోతుంది బాగి. ఇక అప్పుడే పెద్దవాళ్ళు నిర్మలమ్మ గారు, సదాశివం గారు, రామ్మూర్తి, మనోహరి అందరూ హాస్పిటల్కి చేరుతారు. ఏడుస్తూ ఉంటుంది నిర్మలమ్మ గారు. ఇక సదాశివం గారు తిడుతూ ఉంటారు, నీకేమైనా బుద్ధుందా, పిల్లల ముందు కూడా ఇలాగే ఏడుస్తావా, వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతారు అనుకుంటున్నావు అని అంటుండగా రామ్మూర్తి, ఏమైంది బావగారు, నా కూతురు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడి ఏడ్చి ఇక్కడికి రమ్మని చెప్పింది, ఏమైంది అని అంటుండగా ఏదో బుల్లెట్ తగిలిందంట బావగారు, రండి చూద్దాం అని అంటూ అందరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక మనోహరి మాత్రం ఇలా అనుకుంటుంటుంది, ఆ బుల్లెట్ ఈ పెద్ద ఆయనకి తగిలిన సరిపోయేది, ఇప్పుడు ఇది నా తలకు చుట్టుకునేలా ఉంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళగానే రాతోడు సదాశివం గారితో ఉన్నదంతా వివరిస్తూ ఉండగా ఆకాష్ని నిర్మలమ్మ గారు ఓదారుస్తూ ఉండగా బాగి వెళ్ళి రామ్మూర్తి గుండెలపై వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అల్లుడు గారు, ఎలా ఉన్నారు అని అంటుండగా ఏమీ చెప్పలేక తల అటు ఇటు ఊపుతూ ఉంటుంది బాగి. ఏడుస్తున్న బాగిని రామ్మూర్తి ఓదారుస్తూ, ఏం కాదమ్మా, ఏం కాదు, అల్లుడు గారు నిన్ను పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు, మీకోసమైనా అల్లుడు గారు క్షేమంగా తిరిగి వస్తారు అని రామ్మూర్తి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక పిల్లలందరినీ ఓదారుస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక బాగి పిల్లలేమైనా తిన్నారా అని పెద్ద ఆయన అడుగుతుండగా, లేదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు అని రాతోడు అంటుండగా, ఏంటమ్మా మిస్ అమ్మ ఇది, నువ్వు ఇలా ఉంటే ఎలా, పిల్లలు ఎలా ఉంటారు అనుకుంటున్నావు, మీరందరూ కలిసి వెళ్ళి ఏదైనా తినిరండి అని సదాశివం గారు బాగిని పిల్లల్ని అంటూ ఉండగా మనోహరి, పిల్లల దగ్గరైనా మార్కులు కొట్టేయాలి అని అనుకుంటూ, రండి పిల్లలు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అని అంటుండగా, వద్దు మా డాడీ సేఫ్గా బయటికి తిరిగి వచ్చే వరకు మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టం అని పిల్లలు అనడంతో మనోహరి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అంజు మొదటగా స్టార్ట్ చేసి ఇలా అంటుంటుంది, మా వల్లే కదా డాడీకి ఇలా జరిగింది, మేము ఎక్స్కర్షన్ వెళ్ళడం వల్లనే కదా ఇలా జరిగింది అని అంజు ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇక ఆకాశేమో, అవును మిస్సమ్మ వద్దని చెప్పింది, మిస్సమ్మ వద్దంటున్నా కూడా మేము వినకుండా ఎక్స్కర్షన్కి వెళ్ళాం, అందుకే అక్కడ కిడ్నాపర్స్ మమ్మల్ని కిడ్నాప్ చేశారు అని ఆనంద్ అంటూ ఉండగా, ఆకాశేమో మా వల్ల మా ఫ్రెండ్స్ కూడా ప్రమాదంలో పడ్డారు, డాడీకి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అంటుండగా మిస్సమ్మ వాళ్ళందరినీ ఓదారుస్తూ, వద్దు మీకు మాత్రం ఇలా జరుగుతుందని తెలియదు కదా, వద్దు మీరు అలా బాధపడకండి, మీరు దీనికి కారణం కాదు అని మిస్ అమ్మ ఓదారుస్తూ ఉంటుంది. ఇక మనోహరి కూడా, అవును ఇలా జరుగుతుందని మీకేం తెలుసు అని అంటూ ఉండగా
అమ్మ ఒక్కసారిగా రేజ్ అయ్యి, మాకు తెలీదు కానీ మీకు తెలుసు కదా, మీరు పెద్దవాళ్ళే కదా, మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు మమ్మల్ని, మీరు ఎంకరేజ్ చేయబట్టే మేం వెళ్ళాం అని అంటూ ఉంటుంది అమ్మో మనోహరిని. ఇక అమ్మో మాటలకి మనోహరి షాక్ అవుతూ, అమ్మో ఈ బుడ్డది కరెక్ట్ పాయింట్ పట్టింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక వద్దు, ఎవరిని ఎవరు నిందించకండి, నేనే ఇంకాస్త గట్టిగా మాట్లాడితే సరిపోయేదేమో, నేను వెళ్ళొద్దు అంటే ఆగిపోయే వాళ్ళేమో అని బాగి తనపై నేరం వేసుకుంటూ ఉంటుంది. ఇక మనోహరి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను ఎప్పుడు దేవుణ్ణి ఇంతలా వేడుకోలేదు, అమర్కి ఏం కావద్దు, అమర్కి ఏమన్నా అయితే నా జీవితం నడి రోడ్డుపై పడిపోతుంది, అమర్ని సేఫ్గా ఉంచు దేవుడా అని దండం పెట్టుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక అమర్కి సిపిఆర్ చేసి డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఆపరేషన్ చేయాలి అని అనుకుంటూ మిస్ అమ్మకి చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక పిల్లలు నలుగురు ఏటో వెళ్తూ ఉండగా రాతో నేను చూసుకుంటాను అని అంటూ పిల్లల దగ్గరికి వెళ్తారు. గుప్తా గారు కూడా పిల్లల వెంట నడుస్తూ ఉంటారు. పిల్లలు నలుగురు దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటారు. దేవుడా, మీకు పిల్లలంటే ఇష్టం కదా, మరి మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నావు, మా డాడీని మాకు సేఫ్గా ఇచ్చేయి, అమ్మ లేక చాలా కష్టపడుతున్న మమ్మల్ని మాకు డాడీని దూరం చేసి ఇంకా కష్టపెడతావా, డాడీ లేకుంటే మేం బ్రతకలేం, మాకు డాడీ కావాల్సిందే, మాకు డాడీని సేఫ్గా ఇచ్చేయి, అమ్మ నీకు ఎన్నో పూజలు చేసింది కదా, ఎంతో పుణ్యం సంపాదించుకుంది, మేం కూడా చేసాం, మా పుణ్యాన్ని మా అమ్మ పుణ్యాన్ని మా డాడీకి ఇచ్చి సేఫ్గా మా డాడీని ఇంటికి పంపించేయి అని ఒకరు వేడుకుంటే ఇంకొకరేమో బోల్డెడంతా ప్రసాదం, మా పాకెట్ మనీ మొత్తం మీకే ఇచ్చేస్తాం, మా డాడీని మాకు ఇచ్చేయండి అని మరొకరు వేడుకుంటూ ఉండగా, పిల్లల కోరికని నెరవేరుస్తావు కాబట్టి మా డాడీని మాకు ఇచ్చేయి అని మరొకరు అంటుండగా, మేము ఎక్స్కర్షన్కి వెళ్ళి తప్పు చేస్తే మా డాడీని ఎందుకు శిక్షిస్తున్నావు, మా డాడీని మాకిచ్చేయి అని నలుగురు పిల్లలు పరు విధాల దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. ఇక బాగి ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక డాడీకి ఏమన్నారు అని ఆపరేషన్ థియేటర్ ముందుకు వచ్చి అంజు అడుగుతుండగా, ఇప్పుడే కదా తీసుకెళ్లారు, బయటికి వచ్చాక అడుగుదాం అని అంటూ ఉంటుంది బాగి. ఇక ఏడుస్తూ కూర్చున్న ఆరు అక్కడ మాట్లాడుకుంటున్న నర్స్ మాటలని వింటూ ఉంటారు. బ్లడ్ వచ్చిందా అని ఒక ఆవిడ అడుగుతుంటే 5 మినిట్స్లో వస్తుంది, ఇంతకీ కండిషన్ ఏంటి అని ఆవిడ అడుగుతుండగా, చాలా కష్టంగా ఉంది, ఫ్లో ఆగట్లేదు, బ్లడ్ ఫ్లో ఆగట్లేదు, డాక్టర్ చాలా ట్రై చేస్తున్నారు, ఇక ఆపై దేవుని దయ అని ఆవిడ చేతులెత్తేస్తుంది. దాంతో ఆరు కంగారుగా పైకి లేచి గుప్తాని నిలదీస్తూ ఉంటుంది. నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు చెప్పండి, నా భర్త ప్రాణాలతో ఉండాలి, లేదంటే నా పిల్లలు బ్రతకలేరు, నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతుండగా, ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు, నువ్వు అన్నీ తెలిసి బాధపడుతున్నావు, నేను ఏం చేయమంటావు, నేను ఏం చెయ్యలేక బాధపడుతున్నాను అని గుప్తా గారు అంటూ ఉండగా, ఇక లేదు, మీ దగ్గర ఏదో సమాధానం ఉంది, దాన్ని దాటవేస్తున్నారు, మీరు నాకు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే, మా ఆయన బ్రతకడానికి నేనేం చేయాలి అని గుప్తాని నిలదీస్తూ ఉంటుంది ఆరు. ఇక గుప్తా పరిష్కార మార్గం చెప్తాడా, ఈ విధంగా ఆరుని పైకి తీసుకెళ్తాడా గుప్తా, అమర్ బ్రతుకుతాడా, బాగి ఏదైనా వ్రతం చేస్తుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.